హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అండ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా అది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే మరి బెట్టింగ్ యాప్స్ మీద విస్తృతమైనటువంటి ప్రచారము పోరాటం చేస్తున్నటువంటి మరి ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ ఛానల్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో అన్వేష్, నిజంగా హర్షణీయమైనటువంటి విషయము. అలాగే రెండో టాపిక్ వచ్చేసి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ STP. సో దీని గురించి కూడా మనము తెలుసుకున్నాం. నా వీడియోస్ అన్నీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్కువగా ఉంటాయి, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఉంటాయి. సో దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ప్లేలిస్ట్ లింక్. దాని ద్వారా వెళ్ళి మీరు వీడియోస్ అన్నీ చూడొచ్చు. చాలా ఉపయోగపడే వీడియోస్ మీ అందరికీ, మీ ఫైనాన్షియల్ గోల్స్కి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు దాంట్లో ఉంటాయి. సో మరి ఈరోజు మరి అన్వేష్ చేస్తున్నటువంటి ఎంతో గ్రేట్ ఎఫర్ట్ అనొచ్చు అనమాట. అంటే యూట్యూబర్స్ చాలామంది మీరు గమనించినట్లయితే ఒక 5,000, 10,000, 20,000 సబ్స్క్రైబర్లు వచ్చేసరికి డబ్బు ఆశకు లోనై ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ప్రలోభానికి, ఆ కంపెనీస్ యొక్క ప్రలోభానికి లోనై డబ్బులు ఎక్కువ వస్తాయి కదా. ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం అనేది మనకు యాడ్స్ నుంచి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రలోభాలకు లోపెట్టే ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎట్లా అంటే సో చాలా మందిని బాధితులుగా వాళ్ళు చేసుకొని ప్రలోభ పెట్టి సో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ప్రమోటర్స్కి డబ్బులు ఇస్తారనమాట. సో ఇలాగా ఈరోజు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమవుతున్నారంటే చాలా నీతిగానే నటిస్తారు, లోపల ఛానల్స్లో వాళ్ళు ప్రమోషన్స్ అనేది ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్ చేయడం అనేది చూస్తున్నాం. ఈవెన్ సెలబ్రిటీస్, అసలు ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే సోషల్ మీడియాలో, టీవీలలో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ మీద కేసులు బుక్ కావడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రచారము ఇంత విస్తృతం కావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అన్వేష్ వచ్చేసి నిజంగా నేనైతే మాత్రము చాలా వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తుంటాను. నేను ట్రావెలింగ్ వీడియోస్ ఎక్కువ చూసే యూట్యూబర్స్ వచ్చేసి ఫ్యూ యూట్యూబర్స్ అనమాట. నాకు ఇష్టంగా అయితే రంజిత్ ఆన్ వీల్స్ అనేసి సైకిల్ మీద ప్రయాణం చేస్తాడు కదా రంజిత్. సో నేను ఎక్కువ, ఎందుకంటే చాలా కష్టపడి అతను పాపం సైకిల్లో తొక్కుకుంటూ దేశాలు తిరగడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్, గుర్తుపెట్టుకోండి. సో నేను ఆయనకి నిజంగా ఫస్ట్ ర్యాంక్ ఇస్తాను ఆ విషయంలో, ట్రావెలింగ్ విషయంలో అంత రిస్క్ తీసుకొని చేయడం అనేది. తర్వాత అన్వేష్ కూడా సో అద్భుతమైనటువంటి కంటెంట్, అసలు టెక్నాలజీ వాడి డ్రోన్స్ కానీ, తర్వాత కెమెరాస్ కానీ కాస్ట్లీ వాడి సంవత్సరం అప్గ్రేడ్ అవుతూ ఎన్నో కంట్రీస్ తిరుగుతూ మనందరికీ 4K వ్యూస్ అనేది మనకు చూపిస్తున్నాడు, విజువల్స్ అనేది. సో అంత పెద్ద ఛానల్ అయిన తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చింటాయండి అన్వేష్కి కదా. ఎంతోమంది వచ్చింటారు స్పాన్సర్స్, మీరు ప్రమోట్ చేయండి, రకరకాల కంపెనీల వాళ్ళు వచ్చిండొచ్చు. కానీ ప్రమోషన్స్ వైపు వెళ్లకుండా ఒక కన్సిస్టెన్సీగా, ఒక స్టాండర్డ్గా సో ట్రావెలింగ్ మాత్రమే చేస్తూ, సో యూట్యూబ్ మీద వచ్చే ఆదాయం మాత్రమే బేస్ చేసుకొని మరి కంటెంట్ చేస్తున్నటువంటి మంచి ఒక ఇన్స్పిరేషనల్ యూట్యూబర్ అనమాట. సో ఎప్పుడైతే అన్వేష్ దీని మీద ఒక పోరాటం రెండేళ్ల క్రితం కూడా పెట్టాడు అన్వేష్ వీడియో బెట్టింగ్ యాప్స్ మీద వ్యతిరేకంగా, అయితే హెచ్చరించాడు కూడా పాపం చాలామందిని. వీళ్ళు ఎవరు కూడా కేర్ చేయలేదన్నమాట, ఏమవుతుందిలేండి. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే మన సజ్జనార్ గారు, IPS సజ్జనార్ గారు ఎప్పుడైతే కొలాబ్ అయి అన్వేష్తో వీడియో జరిగిందో తర్వాత పోలీస్ శాఖ కూడా చాలా అప్రమత్తమైంది. అంటే యాక్చువల్గా ఈ ఫ్రాంక్గా చెప్పాలంటే బెట్టింగ్ అనే ఒక సబ్జెక్ట్ అనేది ఇప్పటిది కాదు, కొన్ని ఏళ్ల క్రితంది, ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ నేను ఒక క్రికెటర్గా నేను యంగ్స్టైల్లో ఒక 20-25 ఇయర్స్లో ఆడుతున్నప్పుడు చాలామంది క్రికెట్ టీమ్స్ మీద బెట్టింగ్ చేసేవాళ్ళు. అప్పుడు మనకు కంప్యూటర్ టెక్నాలజీ కానీ మొబైల్ ఫోన్స్ పెద్దగా ఏం లేవు అసలు. అయితే ఆ ఫోన్లలోనే, మామూలుగా ల్యాండ్లైన్ ఫోన్స్లోనే
ఈ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు దొంగగా మరి ఎవరో ఒక బుకీ ఉంటాడు, సో బెట్టింగ్ అనేది కలెక్ట్ చేయడం ఇలాంటి జరిగేటివి మేము వినపడేది మాకు అప్పుడప్పుడు పలానులు చేస్తున్నారని. సో మాకు నిజంగా అది పేరు వినేది కానీ అసలు ఎట్లా చేస్తారు ఇప్పటివరకు ఈ రోజు వరకు కూడా తెలియదు క్రికెట్ బెట్టింగ్ అనేది. సో తర్వాత మీకు తెలుసు మరి పాత వాళ్ళకి తెలిసి ఉంటుంది, సినిమా హాల్ల దగ్గర ఈ చిన్న కాయరాజా కాయని 3 ముక్కలాటని ఇలాంటి గేమ్స్ జరిగేటివి. సో డబ్బులు రూపాయి ఇస్తే 10 రూపాయలు ఇస్తాము అట్లా బెట్టింగ్స్ జరిగేటివి. సో అప్పుడు కూడా ఈవెన్ పోలీస్ శాఖ మీరు అనుకోద్దండి, అప్పుడు కూడా దాడులు చేసి కేసులు బుక్ చేసే సందర్భాలు ఉన్నాయి. ప్రతి సందర్భాల్లో పోలీస్ శాఖ ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రతిసారి జరుగుతుంది. ఈరోజు ఏం కొత్తగా వాళ్ళు దాడులు చేసి కేసులు పెట్టడం లేదు, ఇప్పటి నుంచో ఉంది అది వ్యవస్థ. కాకపోతే ఒక సామెత ఉంది, దొరకుంటే వాడు దొరికితే దొంగ అని. సో ఈరోజు సోషల్ మీడియా తర్వాత ఈ టీవీ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ పెరగడం వల్ల అవేర్నెస్ పెరిగింది. తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో నేరుగా వాళ్ళు ఈ ట్రాప్లో పడిపోయి ప్రమోషన్స్ చేస్తూ దొరికిపోతున్నారు అన్నమాట. ఇంకా వాళ్ళు డిలీట్ చేసిన వీడియోలు మళ్ళీ అందరి దగ్గర ఉంటాయి కదండి, అవి మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటాం కదా డౌన్లోడ్ చేసి చాలామంది. సో అలాగా. సో దీని మీద మరి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ ఇప్పుడు అన్వేష్ తర్వాత ఇలాంటి వాళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఇప్పుడు పోలీస్ శాఖ అయితేనేమి అందరూ కూడా అప్రమత్తమై ఇంకా స్టార్ట్ చేశారు. అంటే దీని మీద అసలు తెలంగాణ ప్రభుత్వం అయితే సిఐడికి అప్పచెప్తుంది, సిట్ వేసి సిఐడికి అప్పచెప్తుంది. సో ఇంకా ఆల్మోస్ట్ ఆల్ రిస్క్ అనేది ఇలాంటి ప్రమోటర్స్ అందరికీ ఉండే అవకాశం ఉంది. సో ఇంత దీనికి అందరికీ నిజంగా చెప్పాలంటే ఒక రెగ్యులర్గా వీడియో చేస్తూ ఎవరు ఆమ్నేష్, దానివల్లనే విస్తృతమైంది దీని మీద దాడులు కానీ తర్వాత కేసులు పెట్టడం కానీ సో ఇలాంటివి. సో నేను రిక్వెస్ట్ చేసేదంటే ప్రతి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా కానీ అట్లీస్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడండి వ్యతిరేకంగా. బెట్టింగ్స్ ఈ గేమింగ్ యాప్స్ ఉంటాయి కదా, ఫ్రాడ్ జరిగే యాప్స్. ఎందుకంటే ఒకవేళ మీరు మాట్లాడితే చిన్న ఒక రిక్వెస్ట్, అది మీకు ఒక 10,000 5,000 సబ్స్క్రైబర్లు 1,00,000 సబ్స్క్రైబర్లు ఎంతో ఉండొచ్చు. కనీసం మీ సబ్స్క్రైబర్లో ఎవరైనా కానీ అమాయకులు పాపం తెలియక బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళి నష్టపోయి ఫైనాన్షియల్గా వీక్ అయ్యి నెక్స్ట్ ఇంకా వాళ్ళకి ఏ అవకాశం లేక ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడే ఆలోచనలు వస్తున్నాయేమో, అవకాశాలు ఉన్నాయేమో. ఒకవేళ మీరు ఇచ్చే సందేశం ద్వారా వాళ్ళ మనసులో మార్పు అనేది జరగచ్చు. సో ధైర్యంగా ఉండండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు మనం ప్రాణం పోతే వెనక్కి రాదు. సో ప్రాణం ఉంటే మనము మన జీవితకాలం ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఫెయిల్యూర్ అనేది మనకు స్టెప్ ఆఫ్ సక్సెస్ అనమాట. ఒక ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రం నాకు కుంగిపోకూడదు, నెక్స్ట్ ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో నేను చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి, మా ఊర్లో కూడా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చిన్న వయసులో పిల్లలు కూడా అసలు బెట్టింగ్ యాప్స్లో వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు వాడుకొని పెట్టి సూసైడ్ చేసుకునే సందర్భాలు మీకు పేపర్కు టీవీకి రాలేదని బహుశా మాకు తెలిసిన వాళ్ళు చాలామంది జరిగాయి. సో ఇలాంటి అవేర్నెస్ ఫేమస్ యూట్యూబర్స్ కల్పించడం వల్ల ఎంతోమంది ప్రాణాలని, 2 చూసినా కూడా 3 చూసినా కూడా వ్యూస్ గురించి ఆలోచించదండి, వీడియో చేయండి. ఇప్పుడు నేను ఎందుకు దీని మీద ఒక పాట రిలీజ్ చేశాను, నేను సొంతంగా రాసిన పాట, మ్యూజిక్ వాయిస్ వచ్చేసి ఏఐ అనమాట. సో ఆల్రెడీ అది ట్రెండ్ అవుతుంది మన ఛానల్లో. సో ఎందుకు నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అదే పనిగా అంటే, నాకు ఒక్కరు కూడా బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయి ప్రాణాలు కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను మరీ చేయడానికి ప్రయత్నం చేస్తుంటా. మరి అన్వేష్ నిజంగా నేను అప్రిషియేట్ చేస్తాను అన్వేష్ని, ఎందుకంటే మరి నాకంటే చాలా మరి చిన్నవాడి కావచ్చు, అయినా కూడా మరి అతని చేతిలో ఒక ఆయుధం ఉంది, అది సోషల్ మీడియా, యూట్యూబ్. సో దాన్ని నిజంగా వాడుకొని ప్రజలకు అందరికి సందేశం ఇస్తున్నాడు చూసినావా, అది గ్రేట్. మేబీ స్వార్థపరులకు అది డబ్బు ఆశతో పనిచేసే యూట్యూబర్స్కి అతని వీడియోలు నచ్చకపోవచ్చు, కానీ ఎంతోమంది ప్రాణాలని నిలబెడుతుంది, ఎంతోమందిని మేలుకొల్పుతుంది, వ్యవస్థలు మేలుకొల్పుతుంది. సో కాబట్టి ఇదంతా మన సామాజికంగా మన బాధ్యత అండి. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని మనం ఎంకరేజ్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. సో వాళ్ళకి అండగా నిలబడాలి సాధ్యమైతే. సో మనము వాళ్ళకి అండగా ఎప్పుడైతే ఉంటామో వాళ్ళకి భయం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అన్వేష్ ఒక వ్యక్తి కావచ్చు, కానీ
మనమందరము మనలాంటి వాళ్ళు చాలామంది తోడుగా ఉన్నప్పుడు ఒక బలమవుతాం. సో ఎంతోమంది ఇలా ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ మరి అవేర్నెస్ కోసం వాళ్ళు ధైర్యంగా ముందరికి వస్తారు చెప్పడానికి. సో ఈ వీడియో నేను ప్రత్యేకంగా నాకు ఎందుకో మనసులో అనిపించింది చేయాలని చేస్తున్నా. సో అలాగే కంటిన్యూషన్గా ఈరోజు మన వీడియో మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి ఒక వీడియో కూడా మీరు చూడండి, మీకు అందరికీ ఉపయోగపడుతుంది. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంతవరకు రానటువంటి కొత్త సబ్జెక్టు నేను ఇప్పుడు చెప్తున్నా మన ఛానల్లో. అంటే ఇంతకుముందు వేరే ఛానల్ చాలా వచ్చిండొచ్చు, కానీ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనేది ఇంతవరకు మన ఛానల్లో ఫస్ట్ టైం చెప్తున్నాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ STP అంటారనమాట. సో ఇది ఎందుకు, ఎలాగా, ఎంత రిటర్న్స్, అసలు ఈ ప్లాన్ ద్వారా మనము ఎలా గెయిన్ కావచ్చు అనేది మనకు క్లియర్గా తెలుగు ఇంగ్లీష్ రెండు మీరు చదువుకోండి పెట్టాను. సో నేను క్లుప్తంగా వివరిస్తూ ఉంటాను. ఇది యాక్చువల్గా మనకు అర్థమయ్యే రీతిలో ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో మనకు లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి. సో డెబ్ట్ ఫండ్స్ అంటారు వాటిని. అంటే మనము సపోజ్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు పెట్టాలి అని అంటే, ఇంతకుముందు నేను ఒకటి రెండు వీడియోలు చెప్పాను లిక్విడ్ ఫండ్స్ గురించి. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకుంటాం. మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకుంటే మనకి ఏంటి భరోసా, మనకు బ్యాంకులో రెగ్యులర్ ఇన్కమ్ అనేది వస్తూ మన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది అట్లే ఉంటుంది. అంటే సంవత్సరానికి 7%, 8% ఈ విధంగా ఇంట్రెస్ట్ వస్తూ మన ప్రిన్సిపల్ అమౌంట్, మన అస్సలు అనేది సెక్యూర్డ్గా ఉంటుందని ఉద్దేశంతో మనం FDలు చేసుకుంటాం. అలాగే లిక్విడ్ ఫండ్స్ వచ్చేసి సేమ్ గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్ మీద, సో చాలా సెక్యూర్డ్ రిటర్న్స్ ఇచ్చే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఆ ఫండ్స్ మీద వచ్చే రిటర్న్స్ కూడా రిస్క్ చాలా తక్కువ, అసలు జీరో, ఆల్మోస్ట్ రిస్క్ ఉండదు. ఇంకా అయితే రిటర్న్స్ కూడా చాలా తక్కువ లిక్విడ్ ఫండ్స్. ఇవి పార్కింగ్ ఫండ్స్ అంటారు. అంటే పార్కింగ్ అంటే మనం ఎక్కడైనా వెహికల్ నిలబెట్టుకుంటాం కదా, సో ఆ విధంగా అనుకోండి. ఇంకా సో మన యొక్క డబ్బును ఒక చోట మనం పార్క్ చేసి పెట్టాము ఒక ఫండ్ మీద, దాన్ని లిక్విడ్ ఫండ్ అంటాం. లిక్విడ్ ఫండ్స్ అనేది సెక్యూర్డ్ బాండ్స్ మీద, గవర్నమెంట్ బాండ్స్ మీద, ట్రెజరీ బాండ్స్ మీద, వీటి మీద ఇన్వెస్ట్ చేస్తారు, పెట్టుబడి పెడతారు. సో వచ్చే ఆదాయాన్ని మనకు రిటర్న్స్గా ఇస్తారు. ఎంత రావచ్చు అంటే చాలా తక్కువే. అంటే మనకు FD లాగానే ఒక 7 to 9% అంతే, మ్యాక్సిమం 10% లోపే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వచ్చే ఏదైతే రిటర్న్స్ను చూడండి, ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ అయితే మనకు ఈ లిక్విడ్ ఫండ్స్ మీద పెట్టినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ఇంకా సమస్య లేదు. ఓకే, ఎక్కడికి పోదు. ఆల్మోస్ట్ ఆల్ ఈ మార్కెట్ ఒడిదుడుకులు ఎంతైనా ఉండు, అంత సెక్యూర్డ్గా ఉంటుంది కాబట్టి లైక్ FD లాగా ఉండిపోతుంది. వచ్చే రిటర్న్స్ని మనము వేరే ఈక్విటీస్ సంబంధించినటువంటి ఫండ్స్ మీదకి డైవర్ట్ చేయొచ్చు. ఎలాగా? అది మంత్లీ కావచ్చు, లేదంటే 3 నెలలకు ఒకసారి కావచ్చు, లేదంటే 6 నెలలకు ఒకసారి కావచ్చు, సంవత్సరానికి ఒకసారి కావచ్చు. సో ఉదాహరణకి మనకు ఒక లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 9% రిటర్న్స్ పర్ యానం వచ్చిందనుకోండి. అంటే 1,00,000 రూపాయలు పెడితే ఉదాహరణకి 9,000 వచ్చిందనుకున్నాం. సో ఈ 9,000 రూపాయలని మనము మంత్లీ కానీ లేదంటే క్వార్టర్లీ కానీ లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్స్ ఏదైతే ఉంటాయో వాటి మీదకి మనము సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనే పద్ధతి ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ రావచ్చు అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ప్రిన్సిపల్ అమౌంట్ సెక్యూర్డ్ ఫండ్స్ మీద ఉన్నాయి, లిక్విడ్ ఫండ్స్ మీద వచ్చే ఆదాయాన్ని మాత్రమే మనం వాడుతున్నాం. ఇది ఒక స్ట్రాటజీ అనమాట. అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఏం జరిగినా కూడా మనకు వచ్చే రిటర్న్స్ అనేది మ్యాక్సిమం వస్తూ ఉంటుంది లిక్విడ్ ఫండ్స్ ద్వారా వచ్చేది. సో ఆ వచ్చిన రిటర్న్స్ని మనము అదర్ ఫండ్స్ మనకి ఏమైతే ఈక్విటీ బేస్డ్ ఉంటాయి కదా, సో లార్జ్, మిడ్, స్మాల్ ఇలాగా, సో వాటి మీద మనము ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అది సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. అంటే ఇప్పుడు మనం సిప్ ఎలాగైతే చేస్తున్నామో, సో సిప్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అని మనం అనుకుంటే, సిప్ వచ్చేసి మనకి బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అవుతుంది మంత్లీ. మనం మంత్లీ ఒక డేట్లో పెట్టుకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మంత్లీ బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏది మనం ఏదైతే ఫండ్ ఈక్విటీవి కానీ ఏదైనా ఫండ్ మనం సెలెక్ట్ చేసుకుని పెడితే మ్యూచువల్ ఫండ్ వాటి మీదకి. అయితే ఇది లిక్విడ్ ఫండ్స్ అంటే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్లో మనది పార్కింగ్లో ఉంటుంది మన యొక్క అమౌంట్, దానికి వచ్చే రిటర్న్స్ని మనము కొంచెం సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా
మనం అనుకున్నటువంటి మంచి ఫండ్స్ పర్ఫామ్ చేసే ఫండ్స్ మీదకి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది మంత్లీనో, క్వార్టర్లీనా, హాఫర్లీనా, లేకపోతే ఇయర్లీనా. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే అంటే ఈక్విటీస్ సంబంధించిన ఫండ్స్ ఏదైనా ఉంటే అగ్రెసివ్గా బాగా రిటర్న్స్ వస్తాయని మనం అనుకుంటే ఒక 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళ ఫండ్స్ వాటి మీదకి మనం డైవర్ట్ చేయొచ్చు. సో ఒక 12, 15%, 18% వచ్చే ఫండ్స్ మీదకి మనం వచ్చే రిటర్న్స్ని, లిక్విడ్ ఫండ్స్ మీద వచ్చే రిటర్న్స్ని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ పద్ధతి ద్వారా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇక్కడ అడ్వాంటేజ్ అనమాట. అర్థమవుతుందా? అంటే మన ప్రిన్సిపల్ అమౌంట్ అయితే పార్కింగ్లో లిక్విడ్ ఫండ్స్లో సేఫ్గా ఉంది. మరి వచ్చే రిటర్న్స్ మనము వేరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి అక్కడ కూడా రిటర్న్స్ని మనం గెయిన్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో దీనికి సంబంధించినటువంటి సమాచారం. నేను తెలుగులో, ఇంగ్లీష్లో రెండూ ఇచ్చాను. మీరు రెండూ చదువుకోండి, నిదానంగా చదువుకోండి, మీకు ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.